ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా 51వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ఆమేన్. చూడండి ఎంత గొప్ప వాగ్దానమో. మనుషులు పెట్టు నిందకు భయపడొద్దంటున్నాడు. వారి యొక్క దూషణకరమైన మాటలకు దిగులు పడొద్దని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఏ తప్పు చేయకుండా నిన్నెవరైనా నిందిస్తున్నారేమో, అవమానిస్తున్నారేమో, దూషణకరమైన మాటలు అంటున్నారేమో, నీకు అన్యాయం చేసి నీపై అబద్ధపు సాక్ష్యం పలుకుతున్నారేమో, అయితే వాటన్నిటి గురించి దిగులు పడవద్దు అని ప్రభువైన దేవుడు మనతో చెప్తున్నాడు. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 41వ వచనం మనం చూస్తే, యేసు నామం కొరకు అవమానం పొందుటకు మనము పాత్రులమంటండి. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు అంటున్నాడు. ఆమేన్. చూడండి నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి యేసు ప్రభువారు కూడా ఎన్నో నిందలు అవమానాలు, మరి మన పాపముల నిమిత్తం ఆయన శిలువలో శారీరకంగా ఎంతో నలకొట్టబడ్డాడండి. ఏ తప్పు చేయని ఆయన్ని ఎంతో దూషించారు, ఉమ్మివేయబడ్డాడు. మరి ఆయన పడిన శ్రమలతో పోలిస్తే మన శ్రమలు ఏ పాటివి చెప్పండి. మరి నీవు క్రీస్తులో ఉండి క్రీస్తు కోసం నిందల పాలైతే మీరు ధన్యులంట. మరి అదే తప్పు చేసి దొంగతనాలు చేసి మరి హంతకులుగా మరి నీవు బాధలు అనుభవిస్తూ నిందలు అవమానాలు పడుతూ ఉంటే మీరు ధన్యులు ఎలా అవుతారు అని 1 పేతురు 4:15 మనం చూడొచ్చండి. కాబట్టి ప్రియమైన నా సహోదరి సహోదరుడా, నువ్వు నిందలు వచ్చాయని, అవమానాలు వచ్చాయని, బాధలు శ్రమలు వచ్చాయని నీవు బాధపడకు. నీవు ధన్యుడివి, ధన్యురాలివి. ఆమేన్. నీపై ఎవరైతే నిందలు మోపారో, ఎవరైతే అబద్ధ సాక్ష్యం పలికారో, నిన్ను ఎవరైతే హింసించారో వారు సిగ్గుపడేలా దేవుడు నిన్ను నీ జీవితాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్తాడు. ఆమేన్. నీవు నమ్మితే ఆమేన్ అని చెప్పు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు. ఈరోజు నీవిచ్చిన ఈ వాగ్దానము బట్టి వందనములు. ఈ వాగ్దానం ప్రకారం మేము జీవించలాగిన సహాయము చేయండి. ఎవరైతే ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థిస్తున్నారో ఈ వాగ్దానం వారి జీవితం పట్ల నెరవేర్పు జరిగించండి తండ్రి. ఏ ఏ అవసరతలో నీ బిడ్డలు ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డల అవసరతలను తీర్చండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డలపై నీ గాయపడిన హస్తం ఉంచి స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులను తొలగించండి. రాకపోకల్లో తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరి పనుల్లో ఉద్యోగాల్లో నీ కాపుదల దయచేయండి. ప్రతి ఒక్కరి బిడ్డలపై నీ ఆశీర్వాదం ఉంచండి. ఎవరైతే బాధల్లో, సమస్యల్లో, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నారో వాటి నుంచి విడిపించి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.